2003లో సెకండరీ టీచర్స్కి అక్కడ విచ్చేసినటువంటి నా సోదరుడు జీవి నారాయణ లోయర్ క్లాసెస్ ఇంగ్లీష్ మొత్తం ఆయనకి అప్పగించి నేను హైయర్ క్లాస్ వరకు తీసుకుంటుండేవాడిని. శంకర్ సార్ వచ్చేంత వరకు అనేక అనుభవాలు మాకు ఈ పాఠశాలలో ఉన్నాయి. చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీతో ఉన్నటువంటి అనుభవాలను షేర్ చేసుకోవడానికి తమ్ముడు నారాయణ వస్తున్నాడు. చేతుల మైకుంటే తాన్ని పట్టుకోక మళ్ళీ ఇదెందుకో. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తిరుపతి సార్కి, వేదిక మీద ఉన్నటువంటి సుబ్బయ్య సార్కి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, తర్వాత తోటి ఉపాధ్యాయులైనటువంటి పవన్ సార్కి, లక్ష్మీనారాయణ గారికి, మన యొక్క హిందీ సార్కి, మేడం గారికి, అందరికీ నా యొక్క వందనాలు. మా పెద్దన్న రమేశానికి పాదాభివందనాలు. ఎందుకంటున్నానంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు స్నేహితులు, ఇప్పుడు మా అన్న మేము స్నేహితులు. ఈ తర్వాత మరి మా పిల్లలు కూడా అదేవిధంగా ఉంటారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అన్నగారితో చాలా అనుభవాలు ఉన్నాయి మాకు. సరే, ఆయన చెప్పేవన్నీ కూడా చేదుగా అనిపించినా కూడా అవి మంచి నిత్య సత్యాలుగా భావించవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది మీకు చాలా విషయాలు చెప్పారు. మన తెలుగు సారు సుబ్బయ్య సారు మిమ్మల్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే మమ్మల్ని 40 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళాడు. అప్పట్లో మా తెలుగు సార్ చెప్పేవారు, శర్మ సార్. ఆ పద్యాలన్నీ ఇప్పుడు చెప్పారు. అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు గ్రహించి మీ జీవితంలో వాటిని ఉపయోగపడేట్టు చేసుకోండి. పొద్దున్నే ఇవాళ ఈ కార్యక్రమం ఉందనగానే రాత్రి విజయ్ సారు ఫోన్ చేశారు, జీవి ఇట్లా పోయిద్దామని. నా తిరుపతి పోవాలనే ప్రోగ్రాం ఉంది, పెళ్ళి ఉందన్న. సరే, పిల్లలు ఇంత ఆప్యాయంగా చెప్పినప్పుడు నువ్వు అట్లా చెప్తే అట్లా అని చెప్పి సార్ రమ్మంటము, నేను రావటం కూడా జరిగింది. రాగానే పిల్లలంతా కూడా అక్కడ కనబడి, సార్ జీవి సార్ వచ్చారు, జీవినారాయణ సార్ వచ్చారు, విజయ్ సార్ వచ్చేటప్పటికి ఆనందంలో బైక్ ఆడబెట్టాను, గుర్తులేదు. బైక్ కోసం ఎదుగుతూ ఉన్న లంచ్ బ్రేక్లో పోయి కనపడలా, ఎవరో కొట్టేశారా అనుకున్నా. అనుకొని సరే తిన్న తర్వాత చూద్దాంలే ఎవరో చెప్తారని చెప్పి నా క్లాస్ అప్పుడు 8th క్లాస్ ఆ మూలలో పెట్టేవాళ్ళు. ఆడపోయా, అక్కడుంది నా బైకు. అంటే వచ్చిన ఆనందంలో పోయి ఆ క్లాస్ రూమ్ అనుకుని ఆడబెట్టేశాను. ఆ జ్ఞాపకాలు ఆ విధంగా ఉంటాయి. ఆ విధంగా ఆ యొక్క చూసుకుంటూ ఆ క్లాస్ రూమ్ చూసుకుంటూ వచ్చాను. సరే, ఇక్కడ మేము చెప్పినటువంటి పిల్లల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తుమ్మగుంటలో పనిచేస్తూ ఉంటే అక్కడ సాంప్రదాయం ఏంటంటే ప్రతి పెళ్ళికి మమ్మల్ని పిలుస్తారు. ఓ రోజు నైట్ టైం పెళ్ళికి పోయేటప్పటికి వెంటనే డెకరేట్ చేస్తూ ఉన్నాడు ఆ స్టూడెంట్. వచ్చాడు మన గాంధీ. వాడు ఎక్కడున్నా వచ్చి నమస్కారం ఆడన్న పలకరిస్తూ ఉంటాడు. చాలా ముచ్చటగా ఉంటుంది. అట్నే మన పల్లా వెంకట్రావు అని గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తులో డిఎస్పీ దాకా అవుతాడు. మీకు ఉపయోగం. హ్యాపీగా వాటితో బాగుండండి, మంచిగా ఉండండి. తర్వాత చాలామంది పిల్లలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్న కూడా వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు. ఒంగోలు పైన కూడా మన పిల్లలు కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఒంగోలులో కూడా కనపడి చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. సరే, నేను ఇంకోటి ఏమనుకుంటున్నా అంటే ఇలా గ్యాదరింగ్ ఇంకొకసారి ఉంటే బాగుండు అనుకుంటున్నాను. నా మనసుకి నచ్చి నేనేం చేస్తున్నానంటే రేపు నెలలో కానీ ఆ 5 నెలల్లో కానీ నా యొక్క హౌస్ వార్మింగ్ ఉంటుంది. మీ అందరి గ్రూపులో పెడతాను, మీరందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా వస్తారు కదా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. సో ఇన్ అడ్వాన్స్ ఇన్విటేషన్ టు ఆల్ యువర్ ఓల్డ్ స్టూడెంట్స్. అరే ఎంతమందిరా మన 10th క్లాస్ వాళ్ళు? 200. వాళ్ళ ఫ్యామిలీలో వెడ్డింగ్ కార్డులుగా ఇన్విటేషన్లు ఏమేస్తారు? బంధుమిత్ర కుటుంబ సపరివార సమేతంగా 1000 మంది రావాలి. అటైతే మరో తమ్ముడు ఆఫీస్ రూమ్ పోతుంటే ఆయన గ్యారంటీ అనుకుంటాడు, ఏం లోపలికి పోతున్నాడు, ఏం ఫిట్టింగ్ పెట్టి వస్తాడో ఏమని. సో తమ్ముడు పవన్ కుమార్ మిమ్మల్ని ఉద్దేశించి మీకు లెక్కలు చెప్పాడు, హిందీ చెప్పాడు, 4 మాటలు సోషల్ మల్టిపుల్. రా తమ్ముడు. వేదికను అలంకరించిన విశ్రాంత ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి గారికి,
ఇతర ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. ప్రియమైన విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, దానికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా బాల్యము అనేటువంటిది చాలా మధుర స్మృతులు ఇస్తుంది. ఆ బాల్యకాలంలో మనం ఎన్నో అల్లరి పనులు చేస్తుంటాము, తులిపి పనులు చేస్తుంటాము, కొన్నిసార్లు అసందర్భంగా తన్నించుకొని ఉంటాము. ఆ అనుభవము, ఆ స్మృతి మనకు నెమరు వేసుకుంటుంటే మన స్నేహితులతో కలిసి ఆ అద్భుతమైనటువంటి అనుభూతి, ఆ అద్భుతమైన స్మృతిని మనం ఆస్వాదిస్తాం. అటువంటి యొక్క సిచ్యువేషన్ మీరు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఏ రూమ్లో, ఏ పాఠశాలలో మీరు ఆ రూమ్లో ఎవరైనా వాళ్ళ కూర్చున్నప్పుడు నేను గిచ్చాను, అలా వాడిని గిట్టాను, వాడిని కొట్టాడు, వాడిని నెట్టాను, అది అక్కడ మోకాలు గోకపోయింది, ఇవన్నీ రకరకాలైన అక్కడ కూర్చున్నాను, సార్ ఇక్కడ బెత్తంతో కొడితే తరపున పోయినాను, ఇవన్నీ మనకు మన యొక్క గత బాల్య స్మృతులకు ఈ రూములు, ఈ పాఠశాల, ఈ వాతావరణం సాక్ష్యాలు. దాన్ని మనము ఇక్కడికి వచ్చి మన స్నేహితులతోటి అనుభవించగలగాలి. ఏదో వచ్చాము, వెనకాల కూర్చున్నాము, ఏదో పెట్టారు, తిన్నాము, రావాలా, వేదిక మీదకి రావాలా, మీ అనుభవాలు చెప్పాలా, అక్కడ ఆ విధంగా ఎట్టు జరిగింది, ఆ రోజు ఎట్టు జరిగింది, మనమంతా కూడా వాటిని ఒకసారి నెమరు వేసుకొని ఆ యొక్క నెమరు ఆలోచనలో మన యొక్క మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చాలా రిలాక్స్ వస్తుంది. అటువంటి రిలాక్సేషన్ పొందాలి. అటువంటి యొక్క బాల్యకాల యొక్క స్మృతులను మనకు గుర్తుకు తెచ్చేటువంటి యొక్క కార్యక్రమమే ఇటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి మాకు 18 సంవత్సరాల క్రితం మా యొక్క ఉపాధ్యాయ స్మృతులు కూడా మేము గుర్తు తెచ్చుకున్నాం. మేము మాట్లాడకుండా మీతో అట్లా ఉంది, అమ్మాయి ఇట్లా చేసింది, మాకు ఆనందమే. ఎవరైనా కానీ వయసు తగ్గే కొద్దీ ఆనందం. దాంతోపాటుగా మనము ఆ రోజు చిన్నపిల్లలుగా ఏమీ తెలియని వాళ్ళగా పాఠశాలలోకి వచ్చాము, కొంతవరకు నేర్చుకున్నాము. తర్వాత పై తరగతులకు పోయిన తర్వాత లేదా ఉన్నత చదువులకు పోయిన తర్వాత మనకు క్రమేణా మనకు జ్ఞానం పెరిగింది. ఇప్పుడు మనము ఉపాధ్యాయుడిగా ఉన్న, విద్యార్థులుగా ఉన్న మనం ప్రతి రంగంలో అప్డేట్ కావాలి. పాతకాలంలో మాకంటే ముందు తరాల్లో నేల మీద అక్షరాలతో ఏలుతో రాసేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా ఆ రోజు కూడా చదువు వచ్చింది. దాని తర్వాత పలకలు బలపాలు వచ్చినాయి. అందుకు ఒకే పెదబాల శిక్ష ఒకటే పుస్తకం ఉండేది. మొత్తం అదే సిలబస్ జరిగిపోయింది. పెరిగింది. టెక్నాలజీ వచ్చింది, పుస్తకాలు మారినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారినాయి, ఎల్ఈడి టీవీలు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి, ప్రతి పిల్లవాడికి ట్యాబులు కూడా ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్స్లో. కానీ మనము టీచర్ కూడా ఆ రోజు ఉండేటువంటి 40-50 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఉపాధ్యాయుడు 2007-8 బ్యాచ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ వల్ల కాలేదు, వాళ్ళ వల్ల ఇది. ముందుగా నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా ఇక్కడ ఉన్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ పూర్వ విద్యార్థులకు వచ్చినటువంటి ఉపాధ్యాయులకి, విద్యార్థులకి అందరూ కూడా ముందుగా నా నమస్కారాలు. నేను ఒక మెసేజ్ చేస్తాను మీకు. ఇప్పుడు మీరు విద్యార్థులు కాదు, తల్లిదండ్రులు. మీరు మంచి తల్లిదండ్రులుగా మీ పిల్లల దృష్టిలో ఉండాలని కోరుకుంటున్నాను. అది ఎలా అంటే, ఇప్పుడు మా తల్లిదండ్రులు నాకు బెస్ట్ పేరెంట్స్. ఎలా అంటే మా నాన్నకి చదువుకోవాలని కోరుకుంటేదంట, మా జయనాన్ని చదివి లేదు. ఆ పట్టుదలతోటి మా నాన్న నన్ను చదివించాడు. ఒక్క ఆలోచన చాలు. అందువల్ల మా పేరెంట్స్ నా దృష్టిలో బెస్ట్ పేరెంట్స్. ఎలా అంటే చదివించాలనేటువంటి ఆలోచన ఒక్కటే నన్ను ఈరోజు నిలబెట్టిందంటే, నన్ను చదివించాలన్న మా నాన్న ఆలోచనతో నేను ఇక్కడ ఉన్నా. నాకేం ఆస్తిపాత్రలో ఒక చదివించాలన్న ఆలోచన నన్ను చదివించాడు. నేను చదువుకొని ఈరోజు ఉపాధ్యాయుని అయినాను. ఆ తెలివితోటి డబ్బులు సంపాదించడం పెద్ద పని కాదు. ఆల్రెడీ నేను కూడా అమౌంట్ అనేది నా టార్గెట్ ప్రకారము నేను రీచ్ అయ్యేలోపు ఒక 20-30 కోట్లు సంపాదిస్తా. ఏది నేను ఈ ఉద్యోగం రిటైర్. డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. మా నాన్న ఆ రోజు ఇచ్చినటువంటి చదివించాలన్న కోరిక, ఆలోచన మంచిది. అలానే మీరు కూడా బెస్ట్ తల్లిదండ్రులుగా ఉండాలంటే మీ పిల్లలకి డబ్బులు సంపాదించడం కాదు, ఒక 10 కోట్లు సంపాదిస్తే వాడు బెట్టింగ్ అని అలవాటు పడితే ఒక రోజులో పోతాయి. అలా కాకుండా మంచి విద్య ఇప్పుడే మీ పిల్లలకి ఒక టార్గెట్ ఇవ్వండి.
నాన్న నువ్వు నీట్ కొట్టాలి ఐఐటి కొట్టాలి. నేను ఆల్రెడీ మా పిల్లల్ని ఒక పాపనేమో నీట్ కొట్టాలి, ఒక పాపని ఐఐటి కొట్టాలని చెప్పి చైతన్యం చేశాను. అంటే వాళ్ళు అవుతారా కాదనేది కాదు, మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలా. మన ఆలోచనలు రిస్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు అవన్నీ అవ్వకపోని మన ప్రయత్నం మనం చేసి పిల్లల్లో ఆ విధంగా ప్రోత్సహించి మీరు బెస్ట్ తల్లిదండ్రులుగా ఎవరైనా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినామంటే మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ లక్ష్మణ. మరి లక్ష్మణ వాళ్ళ యొక్క నాన్నని వాళ్ళ అమ్మగారిని నేను కళ్ళారు చూశాను. ఆయన వేకోదావన పోయి కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు, చలికి ఉడుకుతుండేవాడు, చేసేవాడు. కానీ తన కొడుకుల యొక్క చదువు ముఖ్యం అనుకున్నాడు. పిల్లవాడిని టీచర్ చేశాడు. రెండో వాడు కూడా నా స్టూడెంట్ రవి, వాడు ఈరోజు అబ్రాడ్లో ఉన్నాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇంటికి వచ్చి కూడా కలిసిపోయాడు నాతోటి. ఈ ఊరితో ఉండేటువంటి అనుబంధము 13 years అనమాట. 1995 సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చిన 2009 ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోవడం జరిగింది. అనేక బ్యాచెస్ వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. సో మీతో మళ్ళీ మొదటి స్మృతులను గుర్తు చేసుకోవడానికి నాకు అవకాశం కలిగింది. ఇప్పుడు మీకు హిందీ బోధించినటువంటి స్వర్ణకుమారి మేడం గారు 2 మాటలు మాట్లాడి కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. తర్వాత రిటైర్ అయ్యారు సార్ గారు, తర్వాత ఆర్మీ నారాయణ సార్ అయితే రాలేదు. తర్వాత పనిచేసిన విజయ్ కుమార్ భాస్కర్ సారు, ఆయన కూడా హెడ్ మాస్టర్గా చేస్తున్నారు. ఆయనకి తర్వాత నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ముఖ్యంగా ఇంతకు ముందు కూడా బ్యాచ్ నన్ను పిలిచారు. తర్వాత నేను ఈసారి రాలేను అనుకున్నాను, కానీ రంగస్వామి తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ వచ్చి మేడం మీరు తప్పనిసరిగా రావాలి అంటే, ఈరోజు మాది మ్యారేజ్ డే అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందుకని నేను ఉదయాన్నే రాలేకపోయాను కొన్ని పనుల వల్ల. ఇంకా పిల్లలు ఇంత ప్రేమగా మమ్మల్ని ఆహ్వానించారు కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్ళి పిల్లలందరినీ చూడాలి. తర్వాత నాతో పాటు పనిచేసిన హెడ్ మాస్టర్ సారు, తర్వాత మా ఉపాధ్యాయులందరినీ కొన్ని సంవత్సరాల తర్వాత మేము కలవగలుగుతున్నాం, చూడగలుగుతానే అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు చూడాలని ఆశతోటి నేను ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా నేను ఇక్కడ దాదాపు 18 years చేశాను. నేను 18 సంవత్సరాలు నేను ఈ పాఠశాలలోనే హిందీ విద్యా వాలంటీర్గా చేశాను అన్నమాట. ఈ పిల్లలందరితో సార్లు అందరికంటే నాకే ఎక్కువ అనుబంధం ఉండొచ్చు, ఎందుకంటే నేను స్కూల్లో చెప్పాను, తర్వాత ఎస్సీ బీసీ హాస్టల్లో చేసేదాన్ని. అందుకని మగ పిల్లలు బాయ్స్ అందరూ దాదాపు నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. పేపర్ ఇచ్చేదానికి కానీ, లేకపోతే నన్ను అక్కడ రాత్రి ఏది ఇంటికి దిగబెట్టేదానికి కూడా అందరూ నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. నేను అందుకని ఏం ఆశిస్తున్నానంటే మీరు ఇంకా బాగా పైకి ఎదగాలని, ఇంకా మంచిగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్స్కి ధన్యవాదాలు తెలియజేస్తాను. With your permission, my turn has come. మీరు అవకాశం ఇస్తే 2 మాటలు. పిల్లలందరికీ చిటపట చిరుకులు కావాలని అడుగుతున్నారు. రైట్? సో ఎడమ చేయి పట్టుకోండి, మీ చూపుడు వేలుతోటి ముందు కొట్టండి. చీటపట. నెక్స్ట్ 2 ఫింగర్స్. 3, 4, 5, 4, 3, 2, 1. బా, రాత్రి కురిసిన వాన ఇప్పుడు వెలిసిపోయినట్టుంది. సో సభాయ నమః. 2007-2008 10వ తరగతి విద్యార్థులకు నా శుభాశీస్సులు. గురు బ్రహ్మ గురు విష్ణు
గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. మరి జన్మకు కారణమైనటువంటి మరి అమ్మ 9 నెలలు మోసి తన ఎర్రని రక్తాన్ని తెల్లని పాలవలే మార్చి కొంత స్థాయి వరకు మనల్ని పెంచింది. తర్వాత ఈ ప్రపంచంలోకి తీసుకెళ్లి తన భుజం మీద తీసుకెళ్లిన వాడు నాన్న. ప్రతి శిశువుకి అమ్మ ఒడి ప్రథమ పాఠశాల. అమ్మ ఒడిలోనే పాలు తాగుతూ కేరింతలు కొడుతూ మనం ఎన్నో నేర్చుకొని వచ్చాం. అటు తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో ఈ పాఠశాలకు మనం ఇచ్చేయడం జరిగింది. అనేక విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పిన దానికి నాన్న చెప్పిన దానికి భిన్నంగా మనము పాఠశాలలో నేర్చుకున్నాం. ఏమీ తెలియనటువంటి వయసులో హై స్కూల్కి వచ్చి సగం స్టేజ్లో మీ జీవితంలో మొట్టమొదటి సర్టిఫికేట్ తీసుకొని పోటీ ప్రపంచంలోకి మీరు వెళ్ళినటువంటి ఆ రోజులు గుర్తు తెచ్చుకోవాలి. లక్ష్మీనారాయణ చెప్పినట్టుగా మీలో ప్రతి పేరెంట్ ఎవరు ధనవంతులు కాదు. కష్టపడి చెమటూర్చి తమ పిల్లల యొక్క అభ్యున్నతి కోసం చదువు కోసం కష్టపడేటువంటి అనేక మంది తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆ కష్టాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు మీరు హాయిగా సగం స్టేజ్లో ఉండగలిగారు. సో మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది సార్. మా అమ్మాయి పక్కన కూర్చొని మీరు వింటున్నారంటే మాలో ఏదో ఉంది, సంథింగ్ స్పెషల్ ఇస్ దే. వీఆర్ నాట్ ద స్టూడెంట్స్ హియర్. మనము ఇప్పుడు విద్యార్థులము కాదు, వీఆర్ ద పేరెంట్స్. మనము తల్లిదండ్రులము. సో యాజ్ వీఆర్ ద పేరెంట్స్ మనకు ఉండేటువంటి బాధ్యత మన పిల్లలని గుడ్ పేరెంటేజ్గా మనం తీసుకెళ్ళాలి. మన యొక్క బలవంతపు కోరికలు మన పిల్లల మీద రుద్దకూడదు. యాజ్ దే ఆర్ బిగ్, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది మీరు చదివించండి. ఎంతటి కష్టమైనా సరే పిల్లలు వాళ్ళకి ఇష్టమైతే ఎవరెస్ట్ శిఖరానైనా అధిరోహిస్తారు. మనం బలవంతంగా నువ్వు నీట్గా పోవాలి, జేఈ మెయిన్స్ రాయాలి, నువ్వు అది చేయాలి ఇది చేయాలంటే మన ఫోర్స్ తోటి వాడు మిమ్మల్ని ఎలాగైతే తీర్చిదిద్ది మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారో అదేవిధంగా మీ పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా అలాగే తీర్చిదిద్దండి. ఈరోజు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు అన్నీ వచ్చాయి. దయచేసి మీ పిల్లలు మీ మొబైల్ ఫోన్ తీసుకొని మీ ట్యాబ్ తీసుకొని ఏ సైట్లలో వాళ్ళు చూస్తున్నారో గమనించండి. Whenever you observe what your child is doing in the electronic gadgets, they will aware of, అమ్మో మా నాన్న చూస్తున్నాడు, మా అమ్మ చూస్తుంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి తెలిసి తెలియని వయసు సోషల్ మీడియా ప్రభావం బాగా ఉంది. దానివల్ల డబుల్ లాక్ సిస్టమ్ పెట్టుకొని మనము చూడనటువంటి సైట్లలో కూడా వాడు వెళ్ళి చూడకూడనటువంటి సైట్లలో చూడకూడని బొమ్మలు చూస్తున్నాడు. ఎప్పుడైతే మనము అబ్జర్వ్ చేయలేదో వాడి కెరియర్ నాశనం అయిపోతుంది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలని సక్రమమైన దారిలో తీసుకురండి. మీ పిల్లల యొక్క గెట్ టుగెదర్ ఫంక్షన్కి మీరు కూడా వెళ్ళేలాగా ఉండాలి. నేను చాలామంది నా స్టూడెంట్స్కి చెప్పాను, ఎలా చదవాలయ్యా అంటే నీ స్కూల్కి నీవు చీఫ్ గెస్ట్గా వెళ్ళగలిగేటువంటి స్థాయి నీలో ఉండాలి. చీఫ్ గెస్ట్గా మనం ఇన్వైట్ చేయబడాలి అంటే సర్టన్ రేంజ్ మనకు ఉండాలి. సచిన్ టెండూల్కర్ దగ్గరకు మోడీ గారు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఆ గోడ కిందులో ఆ చెట్టు కిందలో చీక్కున్న లాలీపాపులు బండగోలీలు
గుర్తుకొస్తున్నాయి. అంకమ్మ కొట్లాట ఉండేది, బండగోళీలు, ఏసిన చెక్కలు, అవే మనకు ఆ రోజు. గిర్కురేలు లేవు, హాయిగా గడిపాం. కాబట్టి చాలా చక్కటి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా, నేను చూడకపోతే చాలా రోజులైంది ఆయన్ని, ఒకసారి చూసింటే బాగుండేది అనిపించింది, చెప్పాలని చెప్పాను. తర్వాత ఈ కార్యక్రమం సోము చౌడారెడ్డి ఉండాలి బ్యాచ్లో. ఏడే సోము చౌడారెడ్డి, ప్లీజ్ కమాన్. బాలస్వామి, మాకు కొద్దిగా గుర్తున్నటువంటి పేర్లు: పెరుగు శివశంకర్, హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి తోటి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ నా మనస్సు పాదాభివందనాలు. ఇంతటి ఆనందాన్ని క్రియేట్ చేసినటువంటి మన తోటి విద్యార్థులు అందరూ కలిసి చాలా కష్టపడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి శ్రీను, రంగస్వామి, బాలచోడారెడ్డి, మహేష్, ఇక్కడ అందుబాటులో చాలామంది ఉన్నారు. వెలుగులో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చూసుకొనేసి బాగా చేశారు. కానీ మన తోట చదువుకున్న మన విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎవరు మాట్లాడలేదు. నేను కూడా మాట్లాడలేదు, ఇప్పుడే వచ్చాను. సో అందరూ కూడా మాట్లాడాలి. మనకు చదువు చెప్పినటువంటి మన ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళు సంతోషించాలి అంటే మనం ప్రతి ఒక్కరము ఏం చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. కావున ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే మిగతా ఇంకా మాట్లాడకుండా ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా మీలోని ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇక్కడ తెలియపరచండి. అప్పుడు మనకు ఉపాధ్యాయ బోధన చేసినటువంటి ఉపాధ్యాయులు అందరూ చాలా సంతోషపడతారు. సార్, నాకు గుర్తున్నటువంటి ఒకే ఒక ఇన్సిడెంట్ సార్. హిందీ మేడం మాకు బీసీ హాస్టల్కి వచ్చేసి ట్యూషన్ చెప్పేవాళ్ళు. అప్పుడు ఒక ఇన్సిడెంట్, మీకు నవ్వు వస్తుంది, అందరు నవ్వచ్చు. నేను ఆ పేపర్ మీద నా పేరు రాసుకునేసి జస్ట్ లవ్ సింబల్ వేసుకున్నాను సార్. నా పేరు రాసుకుంటా లవ్ సింబల్ వేసాను. అది అనుకోకుండా ఒక ఆల్ ఇన్ వన్ డైరీ బుక్ ఉండేది సార్ అప్పుడు మనకి, దాంట్లోనే పెట్టేశాను. అది మన బొల్లం బ్రహ్మయ్య తీసుకున్నాడు ఆ డైరీ, ఆల్ ఇన్ వన్ బుక్ తీసుకొనేసి ఇక్కడే ఈ క్లాస్లో ఇక్కడే చదివిస్తున్నారు మీరు, భాస్కర్ సారు చదివిస్తున్నప్పుడు అనుకోకుండా బ్రహ్మయ్య ఆ పేపర్లు నేను తీసుకున్నప్పుడు అది బయటకు వచ్చేసింది. సడన్గా భాస్కర్ సార్ చూసేసి ఏంటో ఇది అనేసి అన్నాడు. సార్ నాది కాదు సార్ బుక్, పలానా సురేష్ది అనేది చెప్పారు. చెప్పిన తర్వాత చూసేసి ఎవరా ఈ సురేష్ పిలవరా అనేసి సి సెక్షన్ కృష్ణారెడ్డి అనేసి ఉన్నాడు, గోకులం అబ్బాయి ద్వారా పంపించారు. భాస్కర్ సార్ దేనికి పిలిచారు, కొడతారేమో, నేను రాను అని చెప్పాను. సార్. చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ సార్కి రిటర్న్ చెప్పారు. సార్ అబ్బాయి రానన్నాడు సార్ అనేసి. నేను కానీ అక్కడికి వచ్చి నిజంగానే కొడతానని చెప్పరా అనేసి అన్నాడు. అలాగైతే సరే వస్తాను అనేసి వచ్చేసి సార్ నా బుధం మీద చేసి ఏంటిరా, ఏం పేరు నీ పేరు, ఎక్కడ ఉండేది, అది ఏ సెక్షను, బాగా చదువుకుంటున్నావు కదా, ఇదేందిరా అనేసి అడిగాడు. కానీ ఆ ఇన్సిడెంట్ వల్ల సార్ కొడతారేమని భయపడ్డాం, కానీ బుధం మీద చేసి బాగా చదువుకో, భవిష్యత్తులో గొప్పగా ఎదగాలి, కానీ ఇలాంటివి చేయమాకన్నారు సార్. సార్ నా పేరు సార్, ఇంక వేరే పేరు రాయలేదు, అలానే చదువుకుంటాను సార్ అని చెప్పాను. ప్రజెంట్ నేను ఇక్కడ బెంగళూరులోనే పీజీ రన్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తున్నాను, డిగ్రీ పూర్తి చేశాను సార్. థ్యాంక్ యూ. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గురువులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సురేష్. మరి ఈ డ్యాన్స్ నీకేం నేర్పించింది, ఈ పాఠశాల నీకేం నేర్పించింది? ఒక్క తీపి జ్ఞాపకం ఒక్కటి. అన్నీ గుర్తున్నాయి సార్, అల్లర్లు చాలా చేశాము. ఇంకా నాకు మా సెక్షన్లో వచ్చేసి ఇంకొక ఇన్సిడెంట్ సార్. బి సెక్షన్లోనే మ్యాథమెటిక్స్ యూనిట్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను రాసిన కాపీ సార్ అప్పుడు, కానీ నా వెనకాల కూర్చొని ఇంకొకటి రాశారు.
రాసిన తర్వాత నీకేమో 23 మార్కులు వచ్చినాయిరా, నాకెందుకురా జస్ట్ 18 మార్క్స్ 14 మార్క్స్ వచ్చాయి. నన్ను అడిగారు. మరి నన్ను అడిగితే నేనేం చేశాను? సార్ని అడగండి, మేడంని అడగండి, విజయలక్ష్మి మేడంని అడగండి, మేడం చెప్తారు అని చెప్పాను. కానీ నువ్వు రాసింది మొత్తం తప్పేరు అనేసి వాడిని అరిచేది. కానీ నాకైతే 23 మార్కులు వేసింది ఆ యూనిట్ ఎగ్జామ్లో. అలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్, అందరూ చెప్పుకోవట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి ఇన్సిడెంట్లు ఉంటాయి. మీ లోనుగా మీరే ఇక్కడికి వచ్చి చెప్పుకుంటే ఇంకా ఆనందపడతాము. ఉదయం అయితే సార్లు చాలా నిరుత్సాహపడ్డారు, ఎవరూ మాట్లాడలేదు. కనీసం ఇప్పుడైనా కానీ ఒక్కొక్కరుగా రండి, లేదంటే నేనైనా ఇప్పుడు పేరు పిలుస్తాను, రావాల్సి వస్తుంది సార్. మా ఓన్లీ 2 minutes. మీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టార్స్ మీరు సెటిల్ అయినారు. మీరు ఒకళ్ళకి సహాయం చేసేటువంటి స్థితిలో కూడా ఉండొచ్చు. పేద పిల్లలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ మీరు కోఆపరేట్ చేయండి. మన మిత్రుల్లో ఎవరైనా సరే లోలో ఉంటే వాళ్ళకి ఒక ఆపన్న హస్తంలాగా చెయ్యి అందివ్వండి. వాళ్ళు కూడా మీ స్థాయికి రావడానికి ఉపయోగపడుతుంది. ఒక్క సహాయం చేద్దాం, వాడు కూడా పైకి వస్తాడు. ఏ హెల్పింగ్ హ్యాండ్ కెన్ మేక్ సో మెనీ హెల్పింగ్ హ్యాండ్స్. సాయం చేసేటువంటి చేతులు అనేక సాయం చేసేటువంటి చేతులు తయారు చేస్తాయి. సో ఈ విషయాన్ని గమనించండి. ఈ గ్రూప్ని కంటిన్యూ చేయండి. మీ ఇంట్లో ఏమి జరిగినా కూడా వీళ్ళందరూ ఆత్మ బంధువులు, ఆత్మమిత్రులు. బంధువులన్నా కోపడి పక్కకు పోతారేమో ఆస్తుల విషయంలో, మిత్రులు ఎప్పుడూ పక్కకు పోరు. ఈ మధురమైనటువంటి జ్ఞాపకాలు మరలా మీకు 10 ఏళ్ళ దాకా గుర్తు రావాలి. ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ వాటిని కానీ ఇంకోసారి గెట్ టుగెదర్ కూడా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. నెక్స్ట్ నాగరాజు రెడా విషయం రావాలి. ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి నేను కూడా ఎక్కడైతే అందరినీ పిలుస్తాను, ప్రతి ఒక్కరు రావాల్సి వస్తుంది.